నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి క్షేమము కొరకు ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 11వ కీర్తనలో నుండి ఈరోజు సందేశానికి మూలవాక్యంగా చదువుకుందాం. 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు అనే మాట కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఇందుకు పునాదులు పాడైపోవటం ఏమిటి? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయగలరని చెప్పటం ఏంటి? అసలు పునాదులు అనే విషయాన్ని గురించి మనం కాస్త లోతుగా మనం ఆలోచన చేద్దాం. పునాదులు అనేవి దేవుని మందిరానికి పునాదులు ఉన్నాయి. అవే పునాదులు సంఘానికి కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం అనేది సంఘమునకు సాదృశ్యముగా మనకి బైబిల్ లేఖనాల్లో కనపడుతుంది. సొలొమోను మందిరం కట్టించాడు, ఆ మందిరానికి పునాది వేశాడు. కొరింథీ పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కనుక సంఘము కూడా దేవుని ఆలయం. సంఘాన్ని ఆలయముతో పోలుస్తున్నాడు. పాత నిబంధనలో సొలొమోను కట్టిన దేవాలయం సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సొలొమోను అనగా సమాధానకర్త. సొలొమోను దావీదు కుమారుడు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో పరమ సొలొమోను, దావీదు కుమారుడైన పరమ సొలొమోను అనగా యేసుక్రీస్తు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునన్నాడు. కనుక క్రొత్త నిబంధనలో కూడా సంఘం అనే మందిరము కట్టబడింది. దాన్ని కట్టినవాడు యేసు ప్రభు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని అనివార్య కారణాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మందిరానికి ఉన్న పునాదులు, సంఘానికి ఉన్న పునాదులన్నీ పాడైపోయినాయండి. పునాదులు పాడైపోయాయి. పాడైపోయిన పునాదులు అలాగే ఉంచుకుంటే ఆ వ్యక్తికి ఇంకెలాంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి ఒక సంఘానికి ఉన్న పునాదులు పాడైపోయినాయి అనుకోండి. ఆ సంఘములోకి ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా సంఘం కొరకు ప్రార్థనలు చేసి, ఆ సంఘం కొరకు ఎన్ని ప్రసంగాలు చేసినా ఆ సంఘానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీతిమంతులు 100ల మంది వచ్చి ఆ సంఘం కొరకు ప్రార్థనలు చేసి ఆ సంఘంలో ఎన్నో ప్రసంగాలు చేసినా నీతిమంతులు ఆ సంఘాన్ని బాగు చేయలేరు. ఎందుకంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరన్నాడు. ఎందుకు ఆ మాట అన్నా అంటే, ముందు పునాదులను మరమ్మతు చేసుకోవాలి. ఆ తర్వాతే నీతిమంతుల వల్ల ప్రయోజనం ఉంటుంది, ప్రవక్త వలన ప్రయోజనం ఉంటుంది, భక్తుల వలన ప్రయోజనం ఉంటుంది. పునాదులు సరి చేసుకోకుండా పై మెరుగుల కోసం, కింద పునాది లేదు కానీ గోడలకు మంచి రంగులు కావాలి, పై మెరుగుల కోసమే భక్తి చేస్తూ ఉంటే ఆ భక్తి వలన ప్రయోజనం ఉండదు. నీతిమంతులు కూడా అలాంటి వారిని బాగు చేయలేరు. ఎందుకంటే పునాది సరిగ్గా లేదు కాబట్టి అని. పునాది సరి చేసుకుంటే ముందు పునాదికి మరమ్మతు జరిగితే ఆ తర్వాత వాళ్ళు ప్రయోజనం పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంతకు ఈ పునాదులు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎఫెసీ పత్రికలో సంఘానికి పునాదులు వేసే సామర్థ్యము అపోస్తులకు, ప్రవక్తలకు మాత్రమే ఉందనే మాట కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారన్నాడు. పునాది ఎవరు వేశారు అంటే అపోస్తులు ప్రవక్తలు వేశారు. సంఘానికి పునాది అవసరం, విశ్వాసికి పునాది అవసరము. ఈ పునాది వేసే సామర్థ్యం అపోస్తులు ప్రవక్తలకు మాత్రమే ఉంది. వాళ్ళే పునాది వేయాలి. మరి పునాదులు పాడైపోయినాయి కాబట్టి పునాదులు మరమ్మతు చేసే సామర్థ్యము కూడా వారికే ఉంది. ఇంతకు పునాదులు ఎందుకు పాడైపోయాయంటే అసలు పునాదులు అంటే ఏంటి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు కదా. అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారంటే గడ్డపార తీసుకొచ్చి భూమిని తవ్వి వాళ్ళు లోపల పునాది తీసి త్రవ్వి రాళ్లతో కట్టారా పునాది? ఏమన్నా అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారంటే వాళ్ళు బోధ చేశారు. వాళ్ళు చేసిన సందేశం, వారి బోధ ద్వారే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పునాదులు పడ్డాయి. అపోస్తుల బోధే సంఘమునకు పునాది. వాళ్ళు బోధించారు కనుక ఆ బోధలే పునాదులైపోయాయి. కాబట్టి పునాదులు పాడైపోయాయంటే బోధలు పాడైపోయాయి. నేను గత వారము చెప్పాను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పునాదులను సంస్కరించాలి. పునాదులు పాడైపోయాయి కాబట్టి వాటిని దిద్దాలి, సరిచేయాలి. పునాది అనగా బోధ. అంటే పునాది పాడైపోయిందంటే బోధే సరిగ్గా లేదని అర్థం. అన్య బోధలు కారణంగా, యెజబెలు బోధలు కారణంగా ఈనాడు సార్వత్రిక సంఘ పునాది పాడైపోయింది. పాడైపోయిన పునాది మీద అలాగే మన భక్తి జీవితాన్ని కట్టుకుంటే మనము కూడా పాడైపోతామండి. పాడైపోయిన పునాదుల మీద గోడలు కట్టుకుంటే గోడలు నిలబడతాయా? గోడలు కూలిపోతా, ఇల్లు కూలిపోతుంది. ఇల్లు కూలిపోకుండా పటిష్టముగా గట్టిగా నిర్మాణం బాగుండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పునాది సరి చేసుకోవాలి. సంఘములోకి యెజబెలులో ఉన్న దురాత్మ ప్రవేశించి రకరకాల అసత్య బోధలను ప్రచారం చేయించి దుర్బోధలను ప్రచారం చేయించింది. దుర్బోధలు అపోస్తుల బోధకు, సత్యబోధకు భిన్న బోధలు అనేకం యెజబెలే పుట్టించింది. లేఖనమునకు వ్యతిరేకమైన బోధలు, వాక్య సారాంశానికి వ్యతిరేకమైన బోధలు కారణంగా పునాదులు పాడైపోయాయి. మనం ఏది నమ్మాలి? పునాది అంటే మన నమ్మకాలు. దేన్ని నమ్ముతున్నాం దాన్నే సిద్ధాంతం అంటారు. మన నమ్మకాలు పాడైపోయాయి. దుర్బోధలు సంఘములో రాజ్యం ఏలుతున్నాయి కనుక ఈనాడు చాలామందికి ఉండే సిద్ధాంతాలు, నమ్మకాలు అనగా పునాదే పాడైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా మళ్ళా మరమ్మతు చేయాలి, బాగు చేయాలి. కనుక ఈ పునాదిని సరిచేయటానికి, ఈ పునాదిని బాగు చేయటానికి అపోస్తుల బోధతో మరి ఒకసారి మన పునాదులు సరిగ్గా ఉండాలి లేదని సరి చేసుకొని అప్పుడు ఆ పునాదిని మనం సరిగ్గా వేసుకోవాలి. ఇంతకు పునాది వేసే సామర్థ్యము అపోస్తుల ప్రవక్తలకు మాత్రమే ఉంది. ఈ రోజుల్లో ఏ సంఘాన్నైనా ఎవరినైనా సరే, బ్రదర్ మీ సంఘానికి పునాది ఉందా, నీకు పునాది ఉందంటే పునాది అంటే ఏంటండి అంటారు. కొంతమంది తెలివిగా చెబుతారు పునాది అంటే యేసుక్రీస్తే కదా, మాకు మేము యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి యేసే మాకు పునాది అని చెబుతారు. కానీ యేసు ప్రభు పునాది మనకు ఎప్పుడవుతాడంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడితేనే. అపోస్తులు ప్రవక్తలు బోధించిన బోధ అది చాలా ప్రాముఖ్యం. పునాదిని గూర్చి మాట్లాడుతున్నప్పుడు అపోస్తుల ప్రవక్తలను గూర్చి కూడా మాట్లాడాలి. ఎందుకంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారన్నాడు.
కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదిని గూర్చి మాట్లాడుతున్నప్పుడు అపోస్తుల ప్రవక్తలను గూర్చి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో అపోస్తులు అంటే చాలామందికి తెలియదు. ప్రతి సేవకుడు కూడా నేను కూడా అపోస్తులుడని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అపోస్తులుడు అంటే పంపబడిన వాడని అర్థము కదా. కాబట్టి అందరూ సేవకు పిలువబడ్డారు, అందరూ సేవకు పంపబడ్డారు, అందరూ అపోస్తులు అని చెబుతున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. అందరు అపోస్తులు కాదు, కొందరు అపోస్తులు అనే మాట ఉంది బైబిల్లో. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును దేవుడు కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించినన్నాడు. అందరూ అపోస్తులు కాదు, కొందరిని అనే మాట. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సువార్తికులుగా నియమించాడు. కనుక అపోస్తులు, ప్రవక్తలు అనేవాళ్ళు ఈ 5 రకాల పరిచారకుల్లో ఈ అపోస్తులు, ప్రవక్తలు అనేవాళ్ళు కాస్త శ్రేష్టమైన పరిచర్య. పునాది వేసే సామర్థ్యం అపోస్తులకు, ప్రవక్తలకు మాత్రమే ఉంటుంది. అందరూ అపోస్తులు, సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా పంపబడ్డారు, అందరూ అపోస్తులే. అయితే ఇట్లాగా విభజించి ఎందుకు చెప్పాడు? ఎట్లాగా సంఘములో దేవుడు కొందరు అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా అనే మాట ఎందుకు చెప్పాడు? 5 రకాల పరిచారకులు ఉన్నారు. ఈ 5 రకాల పరిచారకుల్లో అపోస్తులు, ప్రవక్తలు వాళ్ళ పరిచర్య ద్వారా సంఘానికి పునాది పడుతుంది, పాడైపోయిన పునాదులు బాగుపడతాయి. అపోస్తులు, ప్రవక్తలు వారి ద్వారా మనకి పునాది పడాలి, లేకపోతే మన పాడైపోయిన పునాదులు బాగుపడాలంటే అపోస్తులు, ప్రవక్తలు మనం గుర్తించాలి కదా. గుర్తించుకోకుండా వాళ్ళ బోధ మనం పునాదిగా మనం స్వీకరించలేము, పునాది బోధకు అంగీకరించలేము. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులు, ప్రవక్తలు మనం గుర్తించాలంటే వారు చేస్తున్న బోధ అపోస్తుల బోధలాగే ఉండాలి. ఆదిమ సంఘములో పేతురు, పౌలు వీళ్ళందరూ ఎలాంటి బోధ చేశారో అలాంటి బోధ, అనగా లేఖనానుసారమైన బోధ, వాక్యానుసారమైన బోధ. అలాంటి బోధ ఎక్కడ ఏ సేవకుడు ఒకవేళ చేస్తున్నా అది అపోస్తుల బోధే. ఆ వ్యక్తిని అపోస్తులుడుగా, ప్రవక్తగా మనం గుర్తించవచ్చు, దాంట్లో అభ్యంతరము లేదు. బోధన బట్టే గుర్తించాలి అతను నిజమైన అపోస్తులుడా లేకపోతే దొంగ అపోస్తులుడా గుర్తించాలి. బోధన బట్టి గుర్తించాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనకు పునాది తప్పనిసరిగా ఉండాలి. పునాదులు పాడైపోయాయి, మన నమ్మకాలు పాడైపోయాయి, మనం సత్యబోధలో లేమేమో అనిపిస్తుంది. సత్యబోధలో ఉంటే మన పునాదులు పాడవలేదు. అసత్య బోధలు కొన్ని మన జీవితంలో ఉంటే మన పునాదులు పాడైనట్టే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాడైన పునాదులను బాగు చేసుకోవాలి. మళ్ళీ సరి అయిన పునాది బోధ మనకు తెలియాలి. ఈ పునాది బోధన గూర్చి మనకు స్పష్టముగా ఆ పాయింట్లు మనకు అర్థమయ్యేది బైబిల్ ఎక్కడంటే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయములో పౌలు భక్తుడు పునాది రాళ్లను గూర్చి స్పష్టముగా తెలియజేస్తాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనాలు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక అన్నాడు. ఇదంతా పునాది. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుమన్నాడు. పునాదిలో ఇక్కడ 7 రాళ్ళు కనబడుతున్నాయి. మారు మనసు పొందుటయు అన్నాడు మొదటిది. రెండోది దేవుని యందలి విశ్వాసం. మూడోది బాప్తిస్మములను గూర్చిన బోధ. 4 హస్త నిక్షేపణము. 5 మృతుల పునరుత్థానం. 6 నిత్యమైన తీర్పు. 7 క్రీస్తును గూర్చిన మూలోపదేశం. క్రీస్తును గూర్చిన మూలోపదేశమే
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారనే మాట ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. క్రీస్తును గూర్చిన మూలోపదేశమే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదిని గూర్చిన పాయింట్లు ఇవి. పునాదిని గూర్చిన అంశాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఒక్కొక్క అంశము ఒక్కొక్క రాయే. మారు మనసు అనేది ఒక రాయి, పునాదిలో రాయి. విశ్వాసం అనేది పునాదిలో రాయి. బాప్తిస్మమును గూర్చిన బోధ పునాదిలో రాయి. హస్తనిక్షేపణం పునాదిలో ఒక రాయి. అలాగే మృతుల పునరుత్థానం అనేది ఒక రాయి. నిత్యమైన తీర్పు అనేది ఒక రాయి. క్రీస్తును గూర్చిన మూలోపదేశం అనేది ఒక ముఖ్యమైన మూలరాయి. ఈ 7 రాళ్లలో ముఖ్యమైన మూలరాయి ఏదంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశం. కనుక ఈ రాళ్ళు సరిగ్గా ఉన్నాయా మనకి? మన సంఘములో మారు మనసు అనే పునాది ఉందా? విశ్వాసం అనే పునాది ఉందా? బాప్తిస్మమును గూర్చిన బోధ అనే పునాది ఉందా? హస్తనిక్షేపణం అనే పునాది ఉందా? ఇవన్నీ ఈ పునాది అంతటిని వేసే సామర్థ్యము కాపరికి లేదు, బోధకుడకు ఉపదేశకుడికి లేదు, అపోస్తులు ప్రవక్తలకు మాత్రమే ఉంది. అది పౌలు భక్తుడు చెబుతున్న సాక్ష్యం, పౌలు భక్తుడు ఇస్తున్న సందేశం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాది వేసే సామర్థ్యము అపోస్తులు ప్రవక్తలకు దేవుడిచ్చాడు. కాబట్టి మరలా మన పునాదులను బాగు చేసుకోవటం కోసం, మరమ్మతు చేసుకోవటం కోసం, పాడైపోయిన పునాదిని సరి చేసుకోవటం కోసం మరలా అపోస్తుల బోధ మనకు కావాలి. అపోస్తుల బోధ కావాలండి. ఈ అపోస్తుల బోధను గుర్తించటానికి ఒకటే మార్గం. బైబిలులో యేసు ప్రభువారు నోరారా చెప్పి ఉండాలి, ఇదిగో ఇది చెయ్యండి అని యేసయ్య నోరారా తన శిష్యులకు చెప్పి ఉండాలి. ఆయన శిష్యులు దాన్ని పాటించి ఉండాలి. అదే అపోస్తుల బోధ. యేసు ప్రభువారు చెప్పాలి ఫలానా పని చేయమని, శిష్యులు దాన్ని చెయ్యాలి, బోధించాలి. అదే అపోస్తుల బోధ అండి. యేసు ప్రభు చెప్పనిది, శిష్యులు చేయనిది మనం చేయకూడదు, మనం బోధించకూడదు. ఒకవేళ యేసు ప్రభు చెప్పనిది, శిష్యులు చెయ్యనిది ఎవరైనా బోధిస్తున్నారంటే అది యెజబెలు బోధ, అది అసత్య బోధ. ఆ దుర్బోధ వల్లే పునాదులు పాడైపోతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనం జాగ్రత్త పడదాం. పునాది వేసే ముందు ఈ ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి అన్నాడు కదా. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు, జీవము లేని కార్యాలు వ్యర్థమైనవి మన జీవితంలో లేకుండా చేసుకోవాలి మొదట. ఆ తర్వాతే పునాదిని సరి చేసుకోవాలి, పునాదిని వేసుకోవాలి. బైబిల్లో యెజ్రా గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో అక్కడ మందిరం, పడిపోయిన మందిరాన్ని కడుతూ పునాదులు ప్రస్తావన వస్తుంది. అక్కడ పునాదులు మరమ్మత్తు అనే మాట కనబడుతుంది. అక్కడ ఈనాడు జరగాల్సినదే కడవరి దినాల్లో దిద్దుబాటు కార్యక్రమము. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. యెజ్రా కాలములో పాడైపోయిన యెరూషలేము పట్టణ పునాదులు, మందిర పునాదులు మరలా మరమ్మతు చేయవలసి వచ్చింది. మరమ్మతు చేసి దాన్ని కడుతున్నారు. అలాగే అదే సమయములో నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యూదా వారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా, చెత్త విస్తారముగా ఉంది కనుక మనం గోడ కట్టలేము, పని చేయలేము, పునాది వేయలేము, గోడ కట్టలేము అని బాధపడుతున్నారు వాడు. కనుక చెత్తను ముందు పోగు చేసి దాన్ని కాల్చివేయాలి. పునాది వేసే ముందు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైనది ఏదైనా సరే నీలో ఉంటే దాన్ని శుభ్రంగా
తీసివేసుకోవాలి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి అన్నాడు కదా హెబ్రీ పత్రికలో. వ్యర్థమైనది, చెత్త అనేది తెలుగు పదము, వ్యర్థము అనేది సంస్కృత పదం. కనుక చెత్త, వ్యర్థమైనది ఏది ఉన్నా సరే, నీ ఆలోచన ప్రపంచములో వాక్యమునకు వ్యతిరేకమైనది, అసత్య బోధలు, వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు, బైబిల్కి విరుద్ధమైనవి ఏవైనా నీ లోపల అభిప్రాయాలు ఉంటే అదంతా కూడా చెత్త, అది వ్యర్థమైనది. దాన్ని మనము తీసివేసేసి కాల్చివేసేయాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో చెత్త రవ్వంత ఉంటే, చెత్త అనేది కొంచెం రవ్వంత ఉన్నా సరే మనం పునాది కట్టుకోలేము, మన జీవితాన్ని సరిచేసుకోలేము. పునాదిని గురించి మాట్లాడుకుంటున్నాం, గమనించండి దయచేసి. పునాదులు మరమ్మతు చేసుకోవాలి, పాడైపోయిన పునాదులు బాగు చేసుకోవాలి. అపోస్తులు వేసిన పునాది మన జీవితంలో పడాలి. ఆధ్యాత్మిక భక్తి జీవితం చక్కగా మనం నిర్మాణం చేసుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు నిర్జీవ క్రియలు అనగా వ్యర్థమైనది, చెత్త, తుక్కు, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని లేఖనాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలు, ఆలోచన విధానాన్ని తీసివేసుకోవాలి. అది తీసివేసుకోకుండా పునాది ఎంత బోధ చేసినా పునాది పడదు. పునాది మనకి సరి అయిన పునాది పడాలంటే దేవుని వాక్యమునకు, సత్యానికి, దేవునికి వ్యతిరేకముగా ఏదైతే ఉందో, బైబిల్కి వ్యతిరేకముగా ఏదైతే నీలో ఉందో దాన్ని వెంటనే తీసేసుకోవాలి. అదే వ్యర్థమైనది, అదే చెత్త. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదిలోకి వెళ్ళబోయే ముందు, పునాది వేసుకోక మునుపు ముందు మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైనవన్నీ తీసివేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడే మనకు పునాది పడుతుంది. పునాది మీద మనము కట్టబడినప్పుడు మాత్రమే మనము సంపూర్ణమవుతాము. పునాది మీద కట్టబడకుండా దేవుని పోలిక మనకు రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పునాది సరిచేసుకుంటేనే మనం దైవ సేవకుల ద్వారా, నీతిమంతుల ద్వారా ప్రయోజనం పొందుకుంటాము. పునాది పాడైపోయి ఉన్నంత కాలము, నీ పునాదిని సరిచేసుకోకుండా అలాగే వదిలేసినంత కాలము నీతిమంతుల వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము కలగదు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదిని సరిచేసుకుందాము. దేవుని వాక్య కాంతిలో, లేఖన కాంతిలో మనకున్న పునాదులు సరిగ్గా ఉండయా లేవా అది చూసుకుందాం. పునాదులు వేసే సామర్థ్యం ప్రవక్తలకు, అపోస్తులకు ఉంది. పునాది మీద మనం కట్టబడినప్పుడే కడవరి దినాల్లో శ్రమలు రాబోతున్నాయి. సంఘానికి మహాశ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల పరీక్షలో మన ఇల్లు కూలిపోకుండా ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు కదా, బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టును, అతడు బండ మీద కట్టును గనుక వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు కూలిపోదన్నాడు. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు కనుక వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోయిందని. వరదలు, తుఫాను అనేది శ్రమలకు సాదృశ్యము. కనుక పునాది మీద, బండ మీద, పునాది మీద మనం ఇల్లు కట్టుకుంటే, మన భక్తి అనే ఇల్లు కట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, మన గొంతు మీద కత్తి పెట్టినా సరే మన విశ్వాసము నుంచి తొలగిపోము. మన భక్తి అనే ఇల్లు కూలిపోదు. క్రీస్తు రాకడ వరకు మనము భక్తి అనే ఇల్లు చక్కగా మనం కాపాడుకోగలుగుతాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పునాదులను గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే తెలుసా, పునాదులు అనేవి ఇంటికి పైభాగములో ఉండవు, భూగర్భములో ఉంటాయి పునాదులు, భూమి క్రింది భాగములో ఉంటాయి, లోపల ఉంటాయి పునాదులు. అవి కనపడవు కదా, అందుకని ఎవరు పట్టించుకోవట్లా. పునాది కనపడదు కాబట్టి పట్టించుకోవట్లా. దేవుడు పునాదిని గురించే మాట్లాడుతున్నాడు. పునాదిని మనం పట్టించుకుందామండి. పునాది సరిగ్గా లేకపోతే నువ్వెంత భక్తి చేసినా ఏదో ఒక రోజు నీ భక్తి కూలిపోతుంది. ఎంత భక్తి చేసినా, ఎంత పరిచర్య చేసినా. కనుక పునాది గట్టిగా ఉంటే నువ్వు చేసే భక్తి నిలబడుతుంది. నీ విశ్వాసం నిలబడుతుంది, నీ ప్రేమ నిలబడుతుంది, నీ భక్తి నిలబడుతుంది, రాకడదాకా నిలబడుతుంది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదుల విషయములో మనము జాగ్రత్త పడదాము. పునాది చాలా ప్రాముఖ్యమైంది. పునాదికి ముందు దేవునికి వ్యతిరేకముగా ఉన్న, బైబిల్ వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న
తలంపులు, ఆలోచన విధానాన్ని అదంతా చెత్తలాంటిది, దాన్ని తీసివేసుకుందాం, కాల్చివేద్దాం. ఆ తర్వాత మనం పునాది వేసుకొని మనం దేవుని సన్నిధానములో కట్టబడదాము. ఆధ్యాత్మికంగా ఒక మంచి నిర్మాణముగా అపోస్తుల సంఘములో ఏ పోలిక, ఏ నిర్మాణం ఉందో అదే పోలిక, అదే నిర్మాణములోకి మనం మార్చబడదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రిని పాదములకు వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరన్నావు. అవును తండ్రి, పునాదులు సరిచేసుకోమని, పునాదులు మరమ్మతు చేసుకోమని, పునాదులు వేసే సామర్థ్యం అపోస్తులకు ఉంది కనుక అపోస్తుల బోధే పునాది అని మాకు తెలియజేశావు. పునాదుల విషయంలో అయా నీ బిడ్డలు, నీ భక్తులందరూ మనస్సుని మీరు పునాదుల విషయంలో వాళ్ళ మనస్సును ప్రభు మీరు ఆకర్షించండి. పునాది లేని భక్తి, పునాది లేని అయా భక్తి జీవితము కూలిపోతుందని మాకు తెలియజేసావు కనుక పునాది అత్యవసరమైనది. ఎంత గొప్ప భవనము కట్టాలన్నది పునాది ఉండాలి. పునాది మీద ఇల్లు ఆధారపడి ఉంటుందని మాకు తెలియజేశాం కనుక ప్రభువా, ప్రతి ఒక్కళ్ళు కూడా అయా పునాదులు ప్రభువా సరి అయిన పునాదులు ఉన్నాయో లేవో అని పరిశీలన చేసి అపోస్తులు వేసిన పునాది మీద ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక బలమైన ఇల్లుగా కట్టుకుంటానికి సహాయము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి శాశ్వత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య అద్భుత మనోహర సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము దైవ సన్నిధి సహవాసం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములో